తోటి ఆర్ఎంపీ మిత్రులకు మధ్యాహ్నం వేళ నమస్కారములు. అయితే రాజకీయం ఎలా ఉంది అంటే మీకు అంతా తెలుసు. నిజామాబాద్ పార్లమెంట్ నుంచి మన వంతుకు ఎక్కువ శాతం ఓట్లు కలెక్ట్ చేసి ఏపీయాల్సిందిగా కోరుతున్నాను. మా వరకు సమస్యలు వచ్చినప్పుడు చాలా మటుకు నేను ఎప్పుడు వెళ్ళినా కానీ వివరించారు పిలిచి ఎన్నో సమస్యలు పరిష్కరించారు. జిల్లా బాగా తెలుసు. జగిత్యాలలో ఉన్న మా సీనియర్ నాయకులు గోపాల్చారి ఉన్నప్పటి నుంచి కూడా మేము ఎన్నో సార్లు వెళ్ళాము. చాలాసార్లు మాకు చేశారు. ఈ ఫ్లెక్సీని కూడా తీపించారు. జీవన్ రెడ్డి గారి గురించి వారు ఎప్పుడైనా మనం వారి దగ్గరికి పోతే, నాది డిగ్రీ 2004లో నేను అప్లై చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంలో వచ్చింది, నాది తెలుగు మీడియం. అయితే మా ప్రిన్సిపాల్ గారు మీకు సీటు ఇంగ్లీష్లో చేస్తే ఎప్పుడు చేయొద్దు అని చెప్పి నేను పంపించడం జరిగింది. ఆ రోజు వీళ్ళు మాట్లాడేది కూడా జీవన్ రెడ్డి సార్ మీ బాధల గురించి, మీ ప్రాబ్లమ్స్ గురించి. ఇంకోటి ఇప్పుడు లోకల్ మన సార్ అవుతున్నాడో ఇక్కడ లోకల్ అభ్యర్థి వేరే అరవింద్ కానీ బాజిరెడ్డి గోవర్ధన్ కానీ ఇక్కడ వచ్చి మనకు కలిసేది లేదు, మనకు అవకాశం లేదు. ఇక్కడైతే సార్ ఇక్కడే ఉంటాడు, మీ అందరికి అందుబాటులో ఉంటాడు. మీకు ఏ ప్రాబ్లం లేదు. అందరు కలిసి మనిషి ఒక 100 ఓట్లు వేయగలగండి మమ్మల్ని. థ్యాంక్ యూ. స్పెషల్గా దాడులు చేసి కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అందులో నేను మాట్లాడిన విషయం ఏంటంటే, మన జగిత్యాల జిల్లాలో దాడులు జరగలేవు, జరగవు కూడా. అది మాకు జరగకుండా ఉండడానికి కూడా మాకు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పడం జరిగింది ఆ మీటింగ్లో, సమావేశంలో. అందుకొరకు ఎందుకంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే, మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సపోర్ట్ చేసి అన్నగారిని గెలిపించాలి. అలాగే ఒక చిన్న కాంగ్రెస్ సీనియర్ గ్రామీణ ప్రాంతాల్లో బాగా నచ్చిన మాకు జగిత్యాల టౌన్తో సారు ఓడిపోయాడు. మరి ఆ రోజు గెలుచుంటే ఈరోజు మంచి అత్యున్నతమైన స్థానంలో ఉండేవారు. మన దురదృష్టం జగిత్యాల ప్రాంతం వెనుకబడిపోయింది. ఇప్పుడు అనుకోని అవకాశం మళ్ళీ వచ్చింది. సార్ ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ మంత్రి అవకాశాలు వచ్చినాయి. తప్పకుండా ఇక్కడ ఎట్లయితే ప్రభుత్వం మారుతుందో కేంద్రంలో కూడా ప్రభుత్వం మారుతుంది. మీడియా మొత్తం వాళ్ళు భయపడి ఎవరు కూడా లీక్ చేస్తలేరు. మొన్న జరిగిన నార్త్లో జరిగిన రాష్ట్రాలలో మొత్తం కాంగ్రెస్ కూటమి గెలిచింది. అంటే గెలిచిందంటే సర్వే చెప్తున్నాయి, కానీ వాళ్ళు పేపర్ వాళ్ళు లీక్ చేస్తలేరు. తప్పకుండా ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్లో చెప్పారు, జీవనన్న గారికి వ్యవసాయం మీద బాగా పట్టుదల ఉన్నది కాబట్టి తప్పకుండా వ్యవసాయ శాఖ మంత్రి పోర్ట్ఫోలియో ఇప్పిస్తారని కూడా నిజామాబాద్ సభలో రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన అవకాశాన్ని మనం వదులుకోవద్దు. మీరు ఎక్కడికి మీరు పోనక్కర్లేదు. మీ దగ్గరికి వచ్చే పేషెంట్లను వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేయండి. ఏమనుకుంటున్నారని మీరే వాళ్ళను అడగాలి. ఏమనుకుంటున్నామా, ఏమవుతుందంటే ఇంకా చాలా వాళ్ళ మాట్లాడిన దాని మీద మీరు మన రూట్లో తీసుకొచ్చడానికి ప్రయత్నం చేయాలి. 2 సార్లు అవకాశం ఇచ్చినాం కదా, వాళ్ళు ఏం చేశారు? ఏమంటే రాముడు అదే దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడతారు, కానీ ఈ ప్రాజెక్ట్ కట్టినాం, ఇది చేసినాం చెప్పను. ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా ఏ సంవత్సరం అయినా కాంగ్రెస్ పార్టీ చేసింది, మీరు చేసింది ఏం లేదు. కాబట్టి మొత్తం అధికారులు ప్రధానమంత్రికి వెళ్ళే మొదలు పెడితే కింద మొత్తం గుజరాత్ వాళ్ళే పరిపాలిస్తారు. ఇవాళ మోడీ గారు భారతదేశానికి ప్రధాని కాదు, ఒక గుజరాత్కే ప్రధాని. నిధులన్నీ అక్కడికే పోతాయి. మొత్తం దేశాన్ని లక్షల కోట్లు ముంచిన దొంగలంతా గుజరాత్లో ఉంటారు, కానీ ఒక్కరిని పట్టుకోడు, ఒక్కరిని లోపలేయడు, ఇది చేయడు. పేదోళ్ళకు మాత్రం పాన్ కార్డు దానికి ప్రతిదానికి ఛార్జీలు, మన మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా కూడా మనం ఛార్జీలు ఇస్తున్నాం. సామాన్య ప్రజలకు తెలియకుండా ఎన్నో డబ్బులు. ఇలా జిఎస్టీ తీసుకొచ్చాడు, ఒక ఇన్సూరెన్స్ మనం పైసా జమ చేసి ఇన్సూరెన్స్ కడితే ఆ పాలసీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ జిఎస్టీ కార్డు తీసుకొని డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసు కాబట్టి మీరు అన్నీ ఆలోచించి వచ్చిన వాళ్ళని మోటివేట్ చేయాలి. ఇక్కడ నేను మీరందరూ నాకు ఇక్కడ ఉన్న ఆర్ఎంపీ మిత్రులందరూ కూడా నాకు 22 సంవత్సరాల నుంచి నా కోసం మీ అందరు సపోర్ట్ చేసిండ్రు, నన్ను ఇంతదాకా తీసుకొచ్చారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఆ అవకాశం ఇప్పుడు ఇంత పెద్ద అవకాశం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి, ధన్యవాదాలు చెప్పుకోవడానికి ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం. నేను మీ ముందుకు ఇక్కడ నిలబడ్డాను, నేను ఒక డాక్టర్ని అయినాను అంటే దానికి మెయిన్ కారణం జీవన్ రెడ్డి గారే. నన్ను మా బంధుత్వం ఉన్నది.
పెళ్ళైన తర్వాత బంధుత్వం దగ్గరకు వచ్చింది. అంతకుముందు కూడా నాకు బంధుత్వం ఉన్నది. నన్ను 1987లో మా నాన్నకి చెప్పి నీకు 20-25 ఎకరాల భూమి ఉన్నది, భూమి ఏం చేసుకుంటావు, తీసుకుపోయి అంటే డాక్టర్ చేపి అని చెప్పి నన్ను మా నాన్నని తీసుకొని పోయి ఇద్దరిని తీసుకుపోయి బెంగళూరులో నన్ను ఎంబీబీఎస్ జాయిన్ చేయించి ఆయన వేయించింది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. దానికి కూడా దానికి ధన్యవాదాలు. ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఆర్ఎంపీలు బృందాలు ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఊళ్ళో అందరికీ 100-200 ఓట్లు వేయించే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడంటేనేమో ఇక్కడ మిగతా పార్టీల నుంచి సంజయ్ సార్ కానీ భోగస్వామి గారు కానీ ఉన్నది. మిగతా అప్పుడు ఎవరి పార్టీలో ఎవరు ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసినారు. ఇక్కడ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మీకు ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మీకు అందరు కలిసి జీవన్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇవ్వగలుగుతారని ఒక్కొక్క ఆర్ఎంపీ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క 100 ఓట్లు ప్రతి ఒక్కరు 100 ఓట్లు వేయగల సత్తా మీ అందరికీ ఉన్నది. రావాలంటే వాళ్ళు ఫస్ట్ భయపడాలి. ఏ జిల్లాలో అయితే జరుగుతున్నాయో అవన్నీ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అలాంటి దాడులు జరగకుండా మనం ఖచ్చితంగా చూసుకుందాం. అలాగే గుళ్ళో ఎక్కడైతే ఊర్లో ప్రతి ఊర్లో దేవుడు గుడి ఎంత ఇంపార్టెంటో ప్రతి ఊరికి ఒక ఆర్ఎంపీ దవాఖాన కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఆర్ఎంపీ డాక్టర్లు దేవుడు ఎట్లా అయితే మన కోసం ప్రతి చోట ఉండలేక అమ్మని ఎట్లయితే సృష్టిస్తాడో అట్లాగే దవాఖానలో ఒక దేవుని లాగానే మిమ్మల్ని కూడా సృష్టించారు. కాబట్టి ఊర్లో ప్రతి ఒక్కరు ఏ కడుపునొచ్చినా ఆఖరికి ఆమెకు పెద్ద క్యాన్సర్ వచ్చినా కూడా మీ దగ్గరికే వస్తుంది. ఎవరైనా సరే ఫస్ట్ మీ దగ్గరికే వస్తారు. ఒక సూదో గోలో ఏదో మీరు ఇచ్చి పంపిస్తే ఆమెకు ఆడికే నయం అయిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటారు. అవి అంతటి గొప్ప ఘనత మీది. మీరు ఎవరినైనా మార్చగలుగుతారు, ఏ రోగాన్నైనా తగ్గించగలుగుతారు. మాటల్లోనే ఉంటుంది ఏదైనా కానీ. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎట్లా అంటే మోటివేషన్ ఎట్లుంటుంది అని అంటే ఇప్పుడు ఇవాళ ప్రవీణ్ అన్న కూడా గెలవడానికి కారణం ఆయన ఎంతోమందిని మోటివేట్ చేస్తేనే కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ మోటివేట్ అయ్యి ఇవాళ ప్రవీణ్ అన్నని గెలిపించడం జరిగింది. కౌన్సిలర్గా లావణ్యక్కని గెలిపించడం జరిగింది. అలాగే మీరు అందరూ కూడా దయచేసి వచ్చిన వాళ్ళని కొంచెం మోటివేట్ చేస్తూ మీరందరూ ప్రజల నాడి పడతారు కాబట్టి మీ అందరికీ తెలుస్తుంది ఆ ఎదురుగా వచ్చిన ఆమె ఏం ఆలోచించుతుంది, ఆ వచ్చినైనా ఏం ఆలోచన ఉన్నది అని చెప్పేసి మీకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు దయచేసి ప్రతి ఒక్కరు ఎవరొచ్చినా కూడా వాళ్ళ నాడి పట్టుకోండి. మీరు వాళ్ళని మార్చేంత గొప్ప శక్తి మీ దగ్గర మాత్రమే ఉంది. మీరు ఒక్కొక్కరు ఒక 1000 ఓట్లు వేయించగలరనే నమ్మకం మాకున్నది. అండ్ అలాగే జీవనన్న గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, మీరే చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది జీవనన్న గురించి చెప్తుంటే. జీవనన్న గత 46 సంవత్సరాలుగా ఇక్కడ ఉండి రాజకీయాల్లో పార్టీలు కూడా మారకుండా ఇక్కడే ఉండి ఆ పార్టీకి అతీతంగా ఎలా అంటే ఇప్పుడు నిధులు వస్తున్నాయా వస్తలేవా గెలిచినా గెలవలేదు అంతా కాకుండా ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు అయితే కాదు, కేవలం నాయకుడు మాత్రమే. నాయకునికి మాత్రమే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఈ ఒక్కసారికి జీవనన్న కోసం మీరు పోరాడాలి. మీ ఓటునే కాకుండా మీ కుటుంబ సభ్యులతోటి మీ మొత్తం పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో అందరితోటి మీరు వాళ్ళని మోటివేట్ చేసి ఓట్లు వేయించాలి. ఎందుకు నేను అడుగుతున్నాను అంటే గత ప్రభుత్వం ఉన్నది, ఆ ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదనేది మీకు తెలుసు. ఇప్పుడు అరవింద్ ఉన్నారు, మోడీ గారు అరవింద్ నిలబెట్టిరు. మరి మోడీ గారు ఏం చేసిర్రు? ఏం చేయలేరు. 5 సంవత్సరాల నుంచి నేను పసుపోటు తెస్తా, నేను చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని చెప్పుకుంటా అదైతే ఏం చేయలేదు, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు గెలిపిర్రు మళ్ళీ నేను చక్కెర ఫ్యాక్టరీ ఓపెన్ చేపిస్తా అంటున్నాడు. మరి నువ్వు ఉన్నప్పుడే ఏం చేయలేదు, మరి తర్వాత ఏం చేస్తావు? కనీసం ఒక్కరోజు ఒక స్టూడెంట్ గురించి పట్టించుకున్నాడా, ఒక ప్రజల గురించి పట్టించుకున్నాడా, ఒక రైతు గురించి పట్టించుకున్నాడా? ఆయన ఎవ్వరి గురించి పట్టించుకోలేదు. మరి పట్టించుకున్నది ఎవరన్నా ఉంటే కేవలం జీవనన్న మాత్రమే. ఆయన రైతు బిడ్డ కాబట్టి రైతుల గురించి ప్రజల గురించి ఇవాళ మీరు వస్తారు, అయ్యా నాకు ఈ తక్లీఫ్ ఉంది బాబు అంటే ఏమైంది బాబు నీకు ఏం కావాలని చెప్పేసి ఒకటే ఒక్క ఫోన్ కాల్ తోటి ఆ సమస్య తిరుగుతాడు. అంతటి గొప్పటి ఘనత ఓన్లీ జీవనన్నది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అరవింద్ గారిని కూడా మేము చూసినాం. ఎవరన్నా వస్తే ఏంది ఏం కాదు, ఇవాళ మోడీ అనే ఆయన ఒకడు ఉన్నాడు, మోడీ మాని అని నడుస్తుంది కాబట్టి మోడీ ఉన్నాడు, నాకేంది తక్లీఫ్, నాకేం తక్లీఫ్ లేదు, నేను ఆడ కూర్చుంటా కాలు మీద కాలేసుకొని నేను గర్వంగా కూర్చుంటా, వాళ్ళే వచ్చి ఓటేసిపోతారనే గర్వంతో ఉన్నాడు ఇవాళ. మరి మనం అట్లాంటి గర్వంలోనికి మనం ఓటేద్దామా? ఓటేయద్దు దయచేసి. ఎవరు కూడా ఓటేస్తే ఇలా గర్వం కొద్ది అక్కడ నిల్చుంటాడు. సరే మోడీ అంటే మీ అందరికీ కొంచెం ఇంతకుముందు అభిమానం ఎవరికన్నా ఉండొచ్చు, కానీ జీవనన్న మన స్థానికుడు, మనకు పని చేసేటోడు, మనం గెలిపించుకోవాలని దయచేసి అందరూ
ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఓటర్లను మారుస్తారు, పేషెంట్లను మారుస్తారు, అంతటి మీ దగ్గర ఉంటే ఒక దేవుడికి ఎంత ఉందో మీకు కూడా అంతే ఉంది. కాబట్టి మీ అందరికి ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఎవరు వచ్చినా అమ్మాయి ఇట్లా కాదు, సూదిస్తారా మరి గోలిస్తారా, మీరు రోగాన్ని ఎట్లా తక్కువ చేస్తారో అట్లనే వాళ్ళకు చెప్పే విధంగా మీరు చెప్తే వాళ్ళు పెద్ద దవాఖాన కొమ్మన్నా కూడా ఓరు, మీ దగ్గరికి వస్తారు. అట్లా మీరు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారనే నమ్మకం మా అందరికి ఉన్నది. ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ధైర్యంగా హక్కుగా అడగడానికి ఇక్కడికి వచ్చినాం. మీరు కూడా అంతే హక్కుగా మీ ఓటు అనే ఆయుధాన్ని మీరు ఉపయోగించి జీవనాన్ని కోటేస్తే మనందరం 5 ఏళ్ల భవిష్యత్తుని వెనకకి తిరిగి చూసుకోకుండా మనం ముందుకెళ్లే విధంగా మన భవిష్యత్తు ఉంటుంది. మీ అందరికి ఎలాంటి అవసరాలున్నా జీవనన్నకు నేను ఖచ్చితంగా చెప్తాను. వాళ్ళకి ఇలాంటి పరిస్థితి వస్తుంది, పక్కపొండి జిల్లాలో ఇలాంటివి జరుగుతున్నాయి, మరి మన జిల్లాకి ఇలాంటివి జరగకూడదు. ఎప్పటికి కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా జీవనన్న సూచనల మేరకు ఆయన ద్వారా నేను ముఖ్యమంత్రి గారితో చెప్పిస్తాను. ఖచ్చితంగా మీకంటూ ఒక స్థాయిని, అలాగే మీరు మాకు ఇక్కడ స్థలం ఇస్తారు అని చెప్పారు. ఆ స్థలం గురించి కూడా నేను జీవనన్న గారితో మాట్లాడి మీకు ఖచ్చితంగా స్థలాన్ని కేటాయించేలా చేస్తాను. నేను తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు జరిగేలా మేము చేస్తాము. జీవనన్న సహకారంతో ఆయన సూచనల మేరకు ఖచ్చితంగా మీకు ఏదైతే అధికారం ఉందో అది దక్కేలా మేము చేస్తాము. మీది ఏదైతే ఉందో అధికారం పోయేలా మాత్రం మేము దాడులు జరగకుండా ఖచ్చితంగా చూసుకుంటామని మీకు మాటిస్తూ, జై కాంగ్రెస్, జై జీవనన్న.